ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో పెళ్లైన యువతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటన అనేది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో కూడా గతంలో ఈ మహిళ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా గతంలో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ భర్తకి, భార్యకి ఇద్దరికీ కూడా మరి ఎంత విభేదాలు లేదంటే ఇద్దరి మధ్య వాగ్వాదాలు ఉన్నాయనేది పక్కన పెడితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో పెళ్లైన మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో చంద్రశేఖర్ అనే ఒడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌లు, ఫోన్ కాల్స్ అన్ని మాట్లాడుకోవడమే కాకుండా కీలకంగా చూసుకుంటే ఈరోజు కలుద్దాం అనేటట్టు మదనపల్లి ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత సడన్ గా ఈ మహిళ భర్త ఎవరైతే ఉన్నారో తను సీన్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కీలకంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే ఈ అక్రమ సంబంధం ఉందో అది ఎప్పటి నుంచో కూడా ఈ భర్త కనిపెట్టడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని కూడా ఒక పథకం ప్రకారంగా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు అయితే పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకున్న తర్వాత వెంటనే కూడా ఒడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికుడిని అయితే వెంటనే కూడా అక్కడే రోడ్డు మీదే ఆ భర్త ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే దారుణంగా కొట్టడం జరిగింది. వెంటనే కూడా ఆ భార్యను కూడా కొట్టి వాళ్ళిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ పేరిట ఇలా పెళ్ళయ్యి కూడా ఇద్దరు పిల్లలు తల్లి అయ్యి ఉండి కూడా ఇలా అక్రమ సంబంధం నడపడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది అయితే అది కూడా సోషల్ మీడియాలో కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది స్థానికులు అక్కడ చూస్తున్న స్థానికులందరూ కూడా కొంత విమర్శలు గుప్పిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యింది. మరి తనతో ఎటువంటి విభేదాలు ఉన్నాయి, తను సరిగ్గా చూసుకోవట్లేదా లేదంటే తినవల్లే తప్పు అనేది పక్కన పెడితే ఈవిడ వేరే వ్యక్తిని ఇన్‌స్టాగ్రామ్ లో చాటింగ్లు, ఫోన్ కాల్స్ అని పెట్టి ప్రేమ పేరుతో తనతో తిరగడం జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచో ఈ భోగోతం అంతా కూడా జరుగుతుంది అనేటట్టు భర్త అయితే కొంత ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇది ఒక నిజమైన సంఘటన మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో చూసుకుంటే మనకి ఎన్నో ప్రేమ వ్యవహారాలు అనేవి ఈ రోజు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అందులో కీలకంగా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చాలా ప్రేమ వ్యవహారాలే కానీ లేదంటే ప్రేమ ముసుగులో ఉండి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే అత్యాచారాలు చేయడమే కానీ లేదు అని అంటే లవ్ జిహాద్ అనేటట్టు ఇలా పలు రకాల దారుణాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. అందులో కూడా కీలకంగా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ మీద జరుగుతాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన వచ్చేటప్పటికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరిగిందని మనం అయితే చెప్పుకోవాలి. మరి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ భర్త వాళ్ళిద్దరికీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ అవ్వడం జరిగింది. మరి పోలీసుల విచారణలో ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది భర్తకి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. ఏదేమైనా సరే ఇది ఒక నీచమైన సంఘటన మనం అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి దారుణాలకి ఈ రోజుల్లో సమాజం ఎటుపోతుంది అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక భర్త ఉండి కూడా వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం దారుణం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది. మరి దీని మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు కాబట్టి ఎటువంటి విచారణ జరుగుద్ది, భర్తకి ఎటువంటి న్యాయం జరుగుద్ది, ఖచ్చితంగా విడాకులు ఇప్పిస్తారా లేదంటే వీళ్ళిద్దరికి సర్ది చెప్పి ఎవరైతే ప్రేమికుడు ఉన్నారో తనకి ఏ విధంగా ఇటు వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా నచ్చ చెప్పి వీళ్ళందరినీ కూడా కలిపే ప్రయత్నం చేస్తారా లేదంటే విడాకులు ఇస్తారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసేయడం జరిగింది. కానీ ఇదొక నీచమైన సంఘటన. ఇన్‌స్టాగ్రామ్ పేరుతో ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది.